హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు నేనండి మీ కృతికాని. ఈరోజు వీడియోలో మీకు నేను ఒక మంచి బ్యూటీ టిప్ చెప్పబోతున్నానండి. నార్మల్గా లేడీస్కి ఒక్క ప్రాబ్లం ఉంటుందండి స్కిన్ కోసం. ఏంటంటే ట్యాన్ అనేది ఓన్లీ సమ్మర్లోనే వస్తుందని లేదండి. వింటర్లో ఎక్కువగా ట్యాన్ పడుతుంది, రెయినీ సీజన్లో ఎక్కువగా పడుతుంది, సమ్మర్లో ఎలాగో ట్యాన్ పడుతుంది కదండి. ట్యాన్ ప్యాక్స్ కోసం మన పార్లర్కి వెళ్ళి బోల్డ్ డబ్బు పోస్తాం. అంటే నేను ఒక్కసారే ట్యాన్ ప్యాక్ వేసుకున్నానండి, పార్లర్కి వెళ్ళి తర్వాత వేసుకోలేదు. ఇంకా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. సో ఈరోజు మీకు నేను 2 టిప్స్ చెప్పబోతున్నానండి. ఒకటేమో ట్యాన్ ప్యాక్, ఇంకోటేమో ట్యాన్ ప్యాక్ ప్లస్ గ్లో అనమాట. రెండుగా యూజ్ అవుతాయి. సో ఫస్ట్ ట్యాన్ ప్యాక్ కోసం మీకు చెప్పబోతున్నాను. సో ఈ ట్యాన్ ప్యాక్ నేను ఐ థింక్ నా పెళ్ళి నుంచి నేను యూజ్ చేస్తున్నానండి. 15 years అయిపోయింది అనుకుంటా. అప్పటి నుంచి నేను ఈ ట్యాన్ ప్యాక్ యూజ్ చేస్తున్నాను. మా పిన్ని చెప్పిందండి ట్యాన్ ప్యాక్ కోసం. యాక్చువల్లీ చాలా ఈజీ. ఈ ఎక్కడో బయటికి వెళ్ళి సామాన్లు తెచ్చాల్సిన అవసరం ఏం లేదండి, ఇంట్లో ఉన్న వాటితోనే ఈ ప్యాక్ చేసుకోవచ్చు అనమాట. సో ఎలా చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలో ఎవ్రీథింగ్ మీకు చెప్తాను, చూడండి. సో ముందుగా మీకు నేను ట్యాన్ ప్యాక్ కోసం చెప్తానండి. ట్యాన్ ప్యాక్ కోసం కావాల్సింది ఏంటంటే, నేను ఆల్రెడీ ఇవన్నీ రెడీగా ఉంచేసాను, ఈజీగా ఉంటుంది మీకు చెప్పడానికని. గోధుమ పిండి అండి. సో గోధుమ పిండి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ట్యాన్ ప్యాక్కి. నేను ఇక్కడ 1 tablespoon తీసుకున్నాను. మీరు సపోజ్ అంటే చేతులకి, కాలుకి, ఫేస్కి, నెక్కి అన్నీ అప్లై చేయాలనుకుంటే కొంచెం ఎక్కువ తీసుకోండి. నేను నార్మల్గా అయితే ఒక్కసారే చేతులకి, కాలుకి అన్నిటికీ అప్లై చేసుకుంటానండి ట్యాన్ ప్యాక్. నేను వీక్లీ వన్స్ యూజ్ చేస్తాను. ఎండాకాలం అయితే వీక్లీ ట్వైస్, చలికాలం అయితే ఒక్కసారి యూజ్ చేస్తాను. చల్లగా ఉంటుంది కదా, నాకు పెద్దగా ప్యాక్స్ వేసుకోవడం నచ్చదనమాట చలికాలం అప్పుడు. ఎండాకాలం నేను ఎన్ని ప్యాక్స్ అయినా వేసుకుంటాను ఫేస్కి. మీరు కూడా నాలాగైనా చల్లగా ఉంటుంది కదా, నచ్చదు. సో 1 tablespoon నేను గోధుమ పిండి తీసుకున్నానండి, వీట్ ఫ్లోర్. తర్వాత ఇది టమాటో జ్యూస్ అనమాట. టమాటో జ్యూస్ అంటే మిక్సీలో వేయాలని ఏం లేదండి, మెత్తటి టమాటోనా గట్టిగా పిండి మీరు కలుపుకోవచ్చు. సో ఈ టమాటో జ్యూస్ నేను ఇది చిన్న టమాటో తీసుకున్నాను, మొత్తం వేసేస్తున్నాను. అలాగే 1 teaspoon బియ్యం పిండి, ఇది స్క్రబ్బర్గా కూడా మీకు యూజ్ అవుతుంది అనమాట. అండ్ పచ్చి పాలైనా మరిగించిన పాలైనా వేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో వేసుకోండి, వేడి పాలు వేసుకోకండి. అంటే బెటర్ రిజల్ట్ కోసం అయితే పచ్చి పాలు వేసుకోండి, స్కిన్ మంచి గ్లో కూడా వస్తుంది అనమాట. సో పాలు వేసుకొని, సపోజ్ మీకు డ్రైగా ఉంది, పాలు ఇంత పడతాయా అంటే లేదండి, కొంచెం పాలు వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకోవచ్చు. మొత్తం పాలతోనే కలుపుకోవాలని ఏమీ లేదు. సో ఇలా మీ అందరికీ తెలిసిందే కదండి, టమాటో వల్ల ట్యాన్ రిమూవ్ అవుతుందని. బట్ టమాటో డైరెక్ట్గా అప్లై చేస్తే మండుతుందండి స్కిన్. సో ఇలా కలుపుకుంటే ఎక్కువ లైట్గా మండుతుంది. మీరు కన్సిస్టెన్సీ అనేది మరీ జారుగా చేసుకోకండి, ప్యాక్ లాగా ఉండాలన్నమాట. ప్యాక్ ఎలా ఉంటుంది అలా, ఇగో ఈ కలర్ వస్తుందండి, లైట్ పింకిష్ కలర్లో వస్తుంది. చక్కగా కలిపేసుకోవాలి, ఇది అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఎలా అప్లై చేయాలంటే, నేను ఫేస్ మీద మీకు చూపించట్లేదు, జస్ట్ స్కిన్ మీద ఇలా చెయ్యి మీద చూపిస్తున్నానండి. జస్ట్ ఇది తీసి ఒక ప్యాక్ లాగా అనమాట, ప్యాక్ లాగా అంతే. ఇది ఏం చేస్తారంటే, మీరు డ్రై అయిన వరకు వదిలేయాలి. ఇది కంప్లీట్గా డ్రై అయిపోద్దండి. మీకు స్నానం చేసిన ముందు ఇవన్నీ మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఒక అరగంట టైం తీసుకోండి మీకోసం, ఒక ½ an hour తీసుకోండి, మంచిగా ట్యాన్ పోద్దండి. అసలు ఏ పార్లర్కి వెళ్ళి ట్యాన్ ప్యాక్ వేయాల్సిన అవసరమే లేదనమాట, మంచిగా ట్యాన్ పోతుంది. నేను కొన్ని సంవత్సరాల నుంచి యూజ్ చేస్తున్నాను కాబట్టే మీకు నేను చెప్తున్నాను. ఇది డ్రై అయిపోతే మీరు ఏం చేయాలంటే, డ్రై అయిన తర్వాత వెంటనే రిమూవ్ చేయకండి. డ్రై అయిన తర్వాత మళ్ళీ వాటర్ వేసుకొని కొంచెం ఇలా రబ్ చేయాలన్నమాట. రబ్ చేస్తే స్క్రబ్బర్గా కూడా అయిపోద్ది, స్కిన్ కూడా మంచి సాఫ్ట్ వస్తుందండి, అండ్ ట్యాన్ కూడా రిమూవ్ అయిపోద్ది అనమాట. డ్రై అయిన తర్వాత, ముందే చేయకండి. డ్రై అయిన తర్వాత వాటర్ కొంచెం చేతితో తడుపుకొని ఇలా 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 రబ్ చేసి ఒక 6-7 నిమిషాలు అలా ఉంచండి. మళ్ళీ డ్రై అవ్వాలన్నమాట. అలాగే రబ్ చేసుకొని బాగా రబ్ చేసి కొంచెం మళ్ళీ డ్రై అయిన తర్వాత హ్యాపీగా మీరు స్నానం చేసేసుకోండి. ఎంత మంచి రిజల్ట్స్ వస్తాయండి. ఎక్కువగా ట్యాన్ ఉన్నప్పుడైతే మీకు క్లియర్గా అక్కడ తెలిసిపోద్ది అనమాట, అబ్బా ఎంత ట్యాన్ రిమూవ్ అయిందని. చాలా మంచి టిప్ అండి, ఇది యూజ్ చేయండి. నేను యూజ్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. కాలికి, చేతులకి భలే ట్యాన్ రిమూవ్ అవుతుందండి, జస్ట్ అంతే అనమాట. సో ఇది ట్యాన్ రిమూవ్ చేసిన ప్యాక్, ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే. ఏవి ఇంట్లో ఎక్స్పెన్సివ్ ఏవి వేయలేదండి, ఇంట్లోనే అన్నీ ఉంటాయి కదా.
సింపుల్గా చేసుకోండి. ఒక హాఫ్ ఎన్ అవర్ మీకోసం టైం తీసుకోవాలి అంతే. అదొక్కటే మనకు కొంచెం కష్టంగా ఉంటుంది. చూసినప్పుడు చేసేద్దాం అనిపిస్తుంది. బట్ ఐ నో నేను కూడా కొంచెం అలాగే బద్ధకం చూపిస్తుంటాను. బట్ ఆఫ్టర్ 35 వచ్చిన తర్వాత భయం వస్తుంది అనమాట. అంటే ఏజింగ్ వచ్చేస్తుంది కదా అనేసి, అందుకే మనం ఈ ప్యాక్స్ అన్ని రాస్తాను. నేను ఈ ప్యాక్ అనేది ట్యాన్ ప్యాక్ అనేది ఎక్కువగా రెగ్యులర్గా వాడతానండి. బయటికి వెళ్ళి వచ్చిన ఎండాకాలం అయితే ఎక్కువగా వాడతాను నేను. చలికాలం కొంచెం తక్కువ వాడతాను, చల్లగా ఉంటుంది కాబట్టి ఇష్టం ఉండదు. సో అంతే. ఇప్పుడు నేను ఇది వాష్ చేసి నెక్స్ట్ టిప్ మీకు నేను చూపిస్తాను. సో నెక్స్ట్ టిప్ ఏంటంటే నేను రెడీ చేసుకున్నానండి. సింపుల్ టిప్. ఇంట్లో కుకుంబర్ ఉంటుంది కదా, ఏ మిక్సీలో వేసి మిక్సీ చేయక్కర్లేదండి. ఇలా గ్రేటర్ ఉంటుంది కదా, చక్కగా గ్రేట్ చేసేసుకోండి అంతే. సో తొక్క కూడా తీయక్కర్లేదు. 5 నిమిషాలు రెడీ అయిపోద్ది. ఇలా అనమాట. ఇలా చేసుకొని ఇది ఇలాగే అప్లై చేయండి. మీరు కావాలంటే కొంచెం సన్నవాటితో కూడా చేసుకొని ఇలా ఒక ప్యాక్ ఇలా అనమాట. చక్కగా ఇంత తీసుకొని కళ్ళుకి కూడా అలా పెట్టేసుకోండి. 2 కళ్ళుకి ఇలా పెట్టేసి మంచం మీద ఒక 10 నిమిషాలు పడుకుని పోండి. మొత్తం డ్రై అవుతుంది. మీకు అనిపిస్తుంది కదా స్కిన్ డ్రై అయింది అని, అప్పటి వరకు పడుకోండి అనమాట. మంచి రిలాక్స్ అవుతారు. అంటే ఇమ్మీడియట్లీ మీకు గ్లో వస్తుందండి. తెల్లగా కనిపిస్తారు అనమాట ఇమ్మీడియట్లీ. అండ్ ఇది ట్యాన్ కూడా చాలా బాగా రిమూవ్ చేస్తుందండి. నేను ఒక స్టోరీ చెప్తాను. ఎందుకంటే నేను ఒకరోజు వైజాగ్ వెళ్ళానండి, సమ్మర్లో అనమాట, పెళ్లి సీజను. బైక్ మీద వచ్చిన తర్వాత ఇలా హ్యాండ్స్ చుడిదార్ వేసుకున్నాను అనమాట. మొత్తం అంటే క్లియర్ తెలిసింది, నల్లగా అయిపోయాయి అనమాట చేతులు. సో వెంటనే మమ్మీ ఇంట్లో ఈ కుకుంబర్ ఉంటే వెంటనే యూజ్ చేసి కుకుంబర్ పెడితే వెంటనే ట్యాన్ పోయిందండి. సో మిరక్కల్ అనమాట ఇదైతే. నాకు ఆ రోజైతే ఆ ప్రూఫ్తో చెప్తున్నాను, అంత బాగా తెలిసిందనమాట. సో అంతే, ఇలా మీరు ప్యాక్ లాగా పెట్టేసుకొని ఒక 15 నిమిషాలు అంటే కొంచెం డ్రై అయింది అనిపిస్తే తీసేయచ్చు. చక్కగా ఇలా ఇలా తీసుకొని మీరు ఇలా తీసుకొని ఇలా కళ్ళకి ఇలా పెట్టుకొని రిలాక్స్ అయిపోండి. సో ఇవి ఇంట్లోనే చేసుకోవచ్చండి. మీరు పార్లర్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఇవి నేను ఎందుకు చెప్తానంటే నా పెళ్లి టైంలో అండి, 15 years బ్యాక్ నా పెళ్లి ఖర్పూర్లో అయిందండి. అంటే అక్కడ పార్లర్స్ అవన్నీ పెద్దగా ఉండవు అనమాట ఆ టైంలోని. అంత 15 years బ్యాక్ అంత డెవలప్ కూడా అవ్వలేదు లేదంటే. సో పార్లర్స్ లేకపోవడం, నాకు పెళ్లి డేట్ ఫిక్స్ అయ్యి ఇంకా 3 months ఉందంటే ఇంక అక్కడి నుంచి నేను స్కిన్ కేర్ స్టార్ట్ చేశాను. స్కిన్ కేర్ అంటే ఏదో అనేసుకోకండి. ఒకరోజు ఇది గ్రేట్ చేసి ఫేస్కి పెట్టుకునేదాన్ని అండి, చేతులకి, కాళ్ళకి, మొహంకి. ఒకరోజు క్యారెట్ని గ్రేట్ చేసుకొని మొహం మీద పెట్టుకునేదాన్ని. బయటకు వెళ్ళేసి వస్తే ఈ ట్యాన్ ప్యాక్ చేసుకునేదాన్ని. సో అలా 3 months కంటిన్యూగా చేశాను. తేనె అప్లై చేసేదాన్ని, పచ్చి పాలు అప్లై చేసేదాన్ని. సో ఇలా కొంచెం స్కిన్ కేర్ చేసిన వల్ల 3 months తర్వాత నేను ఫేషియల్ కూడా చేయించుకోలేదండి. బట్ వచ్చిన చుట్టాలందరూ నాకు ఫేషియల్ చేయించుకున్నావు, ఎక్కడ చేయించుకున్నావు, మంచి గ్లో వచ్చావు, తెల్లగా అయిపోయావు అన్నారు అనమాట. నేను అన్నాను 3 months రెగ్యులర్గా రోజు విడిచి రోజు, అసలు అంటే భయం కదండి పెళ్ళిలో బాగా కనిపించాలి అనుకొని, సో కంటిన్యూగా చేసేదాన్ని స్కిన్ కేర్ అనమాట. సో వాళ్ళకి చెప్పాను ఓన్లీ కుకుంబర్, క్యారెట్, ట్యాన్ ప్యాక్ తప్ప నేను ఏ పార్లర్కి వెళ్ళలేదు అనేసి. సో ఆ షాకే ఫస్ట్ అయితే నమ్మలేదనమాట. తర్వాత నేను మమ్మీ చెప్పారనమాట, లేదు వెళ్ళలేదు, తను ఇంట్లోనే చేసుకుంది అని అనేసి. సో అలా అయింది. అంటే ఊర్లో అక్కడ అంతగా పెద్ద పార్లర్స్ లేకపోవడం నేను వెళ్ళలేదు. బట్ ఉంటే వెళ్ళి ఉందనుకోండి, మళ్ళీ వాళ్ళు ఏదైనా క్రీమ్ రాసి స్కిన్ పాడైపోద్దేమో అని భయంకి వెళ్ళలేదన్నమాట నేను. సో ఇవేనండి మంచి టిప్స్ అనమాట, బ్యూటీ టిప్స్, చాలా యూస్ఫుల్ టిప్స్. ఇంట్లోని వాటితోనే చేసుకోవచ్చు మీరు. ఇంట్లో పిల్లలు ఉంటారు కదండి, మీరు పిల్లలకైనా ట్యాన్ పట్టింది అనుకోండి, ఈ కుకుంబర్ యూస్ చేసుకోవచ్చు. ఇది కూడా యూస్ చేయొచ్చు అండి, ట్యాన్ కూడా ప్యాక్ కూడా యూస్ చేయొచ్చు. మా పాపకి అయితే అంటే 6 years కదా మా పాప కూడా ఒక్కొక్కసారి అప్లై చేస్తుంటానండి నేను. ఎండలో స్విమ్మింగ్కి వెళ్ళి వస్తుంది కదా, కొంచెం ట్యాన్ అవుతుంటుంది కదా, అందుకనమాట. సో ఈరోజు వీడియో అయితే బ్యూటీ టిప్స్ అండి. నెక్స్ట్ వీక్ అంటే నెక్స్ట్ సాటర్డే నేను కుకింగ్ షో పోస్ట్ చేయబోతున్నానండి. ఇంకా అది ఎడిటింగ్లో ఉందన్నమాట. కుకింగ్ షో అంటే ఏంటంటే, మా ఆయన, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు కదండి, వాళ్ళ నలుగురితో, అంటే వంట రాదనమాట, మా ఫ్రెండ్స్ వాళ్ళ హస్బెండ్స్ అనమాట వాళ్ళు. సో వాళ్ళ నలుగురితో నేను కుకింగ్ షో ప్లాన్ చేశాను. వంట రాని వాళ్ళతో వంట చేయించాను. సో చాలా ఫన్గా జరిగిందనమాట. అదంతా ఇంకా ఎడిటింగ్లో ఉంది. ఎడిటింగ్ అయిన తర్వాత నెక్స్ట్ సాటర్డే నేను పోస్ట్ చేస్తాను. మిస్ అవ్వకుండా చూడండి, చాలా ఫన్గా ఉంటుందన్నమాట. అండ్ చూడండి, ఇంట్లో కూడా ఒక్కొక్కసారి మీరు ఏమైనా పార్టీస్ అట్లా ప్లాన్ చేశారనుకోండి, ఫ్యామిలీ గెట్ టుగెదర్, ఇలాంటివి షో కూడా ప్లాన్ చేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మేమైతే ఆ రోజు ఫుల్ ఎంజాయ్ చేసాం అనమాట. సో నెక్స్ట్ వీక్ అయితే అది పోస్ట్ అవుతుంది. ఈ రోజు అయితే బ్యూటీ టిప్. సో మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. ఇంకొక మంచి టిప్పో, బయటికి వెళ్ళడమో, రెస్టారెంటో, ఏదైనానండి,
ఈ వ్లాగ్ ఛానల్లో నేను అన్నీ షేర్ చేసుకుంటాను. ఇదే ఒకటి అని మీకు చెప్పను. నేను బయటకు వెళ్ళింది, రెస్టారెంట్స్కి వెళ్ళింది, ఇల్లు ఎలా డెకరేట్ చేయాలో. నెక్స్ట్ నేను మా బాబు రూమ్ వీడియో మీకు చూపిస్తానండి. ఆల్రెడీ నేను చేసేసాను, ఆ ప్లాన్ కూడా మీకు చూపిస్తాను. సో అంతేనండి, మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. బాయ్ బాయ్. అండ్ నేనండి మీ కృతిక ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయడానికి. బాయ్ బాయ్.